చేయబడినటువంటి వివాహ వ్యవస్థ ప్రకటన గ్రంథంతో మరి వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వధువైనటువంటి క్రైస్తవ సంఘాన్ని ఆయన మరి నిర్ణయించుకున్న రీతిగా ఈ సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు. అంటే బైబిల్ మనకి చెప్పేటటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏమైనదనంటే వివాహంతో ప్రారంభించబడి వివాహంతో ముగించబడుతుంది. బైబిల్ వివాహంతో ప్రారంభించబడి వివాహంతో ముగించబడుతుంది. ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన వరుడుగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. వధువుగా క్రైస్తవ సంఘము సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఈ సంఘాన్ని ఆయన తీసుకుని వెళతాడు. కాబట్టి లోకంలో రకరకాలైనటువంటి వివాహాలు చూస్తూ ఉన్నాం. వివాహం యొక్క పరిస్థితులు మనము గమనించగలిగినట్లయితే ఈనాడు జరిగేటటువంటి ఎంగేజ్మెంట్సే కానీ లేకపోతే వివాహ పరిస్థితులే కానీ మనము గమనించగలం. ఈనాడు జరిగేటటువంటి ఎంగేజ్మెంట్స్ మరి ఇది హిందూ భారతదేశం కాబట్టి హిందూ సాంప్రదాయ ప్రకారంగా కొన్ని మిక్స్డ్ ట్రెడిషన్లో ఎంగేజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మేము కూడా చాలా రకాలైన ఎంగేజ్మెంట్స్ను జరిపిస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఎంగేజ్మెంట్ ఇస్సాకు రెబ్కాల యొక్క ఎంగేజ్మెంట్ని మనం చూసినప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె దగ్గరికి వచ్చినట్లుగా మనకు కనిపించదు. అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును పంపి రెబ్కాను ఎక్కడికి తీసుకొని వస్తారు? ఇస్సాకు దగ్గరికి తీసుకుని వస్తారు. అది ఒక రకమైన ఎంగేజ్మెంట్. సాధారణంగా ఎంగేజ్మెంట్లో మేము అదే పాఠాన్ని చదివి వాక్యాన్ని వివరిస్తాం. కానీ యాక్చువల్ ఎంగేజ్మెంటు మనం గమనిస్తే బైబిల్ ప్రకారంగా మనం చూస్తే వారప్పుడు ఉంగరాలు మార్చుకోకూడదు, వారప్పుడు దండలు కూడా వేసుకోకూడదు. ఎప్పుడు వేసుకోవాలి? వివాహంలో తీసుకుని వచ్చి వేరువేరుగా తీసుకుని వచ్చి కూర్చోబెట్టి అప్పుడు వారితో ప్రమాణాలు చేయించిన తర్వాత ఉంగరాలు మార్చుకోవాలి, దండలు మార్చుకోవాలి. కానీ ఇప్పుడు మన ట్రెడిషన్ ఎలా ఉంది? ఎంగేజ్మెంట్కి మనం ఉంగరాలు మార్చేస్తున్నాం, దండలు కూడా మార్చేస్తున్నాం. కానీ ఇస్సాకు రెబ్కా దగ్గరికి వెళ్ళలే, రెబ్కాయే ఇస్సాకు దగ్గరికి వచ్చింది. బైబిల్లో ఎంగేజ్మెంట్ అది. లోకంలో రకరకాలైనటువంటి విశిష్టతల గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకి బోధపడుతూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. బాగా గమనించగలిగినట్లయితే మరి నేడు వివాహం చేసుకున్న వారి యొక్క వివాహ జీవితాల్లో కుటుంబ జీవితాల్లో ప్రేమ ఫలింప చేయాలి. ప్రభు మనకి భర్త కనుక ఆయనకేదో ప్రీతికరమైనదే మనము చేస్తూ ఈ లోకంలో నడిపించబడేటటువంటి స్థితిని మరి మనము కొనసాగింప చేయాలి అనేటటువంటి విషయాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవుని చేత జతపరచబడినటువంటి వారు విడిపోకూడదు అనేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేశారు. వివాహం అనేది మానవ సంబంధాలకి చెందినటువంటి నియమాలతో అత్యంత పురాతనమైనది అయినప్పటికీ సంఘం కంటే ప్రభుత్వం కంటే పురాతనమైనటువంటి వివాహ వ్యవస్థను మనం గౌరవిస్తున్నామా అనేటటువంటి ప్రశ్నను కూడా మన ముందు ఉంచబడి ఉన్నది. ఈ ప్రశ్నకు మన నైతిక విలువలు ఏం చేస్తూ ఉన్నవి అని అంటే మరి వివాహం అనేది సాంప్రదాయకంగా మనము ప్యాకెట్ పైన పెట్టినాను.